ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు వరకు చాలా సంతోషంగా జీవించేవి. ఏ సమస్య వచ్చినా అన్ని జంతువులు సమావేశమై మాట్లాడుకొని ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉండేవి. అలా ఈ జంతువులు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఈ జంతువుల జీవితంలోకి ఒక పెద్ద సమస్య వచ్చింది. పక్క అడవి నుంచి ఒక సింహం ఈ అడవికి వచ్చేసింది. ఆ సింహం చాలా క్రూరంగా ఉండి అడవిలో జంతువులన్నింటినీ వేటాడడం మొదలుపెట్టింది. అలా ఏదో ఒక జంతువును చంపి తిని ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోయేది. అంతేకాకుండా అడవికి రాజును నేనే అని చెప్పుకుంటూ ఉండేది. ఈ కష్టాన్ని ఎలాగోలాగా తీర్చుకోవాలని అడవిలో జంతువులన్నీ సమావేశమయ్యాయి. అలా ఆ జంతువులు చాలాసేపు చర్చించుకున్నాయి. అదే సమయంలో ఆకలితో ఉన్న సింహం అక్కడికి రావడం గమనించాయి ఆ జంతువులన్నీ. సింహం కూడా ఆ జంతువులన్నింటినీ చూసింది. ఇవన్నీ ఇక్కడ ఏమి చేస్తున్నాయో అని ఒక చెట్టు చాటున దాక్కొని నిలబడి చూస్తూ ఉంది. ఈ విషయాన్ని ఎవరికి తెలియకూడదు, రాజు ఆకలి తీర్చడమే మన బాధ్యత అని పులి అంది. మనకేమైనా పర్వాలేదు, మృగరాజు మాత్రం ఆకలితో ఉండకూడదని మిగతా జంతువులు అనుకున్నాయి. అక్కడ ఏమి జరుగుతుందో, ఆ జంతువులన్నీ ఎందుకలా మాట్లాడుతున్నాయో ఆ సింహానికి ఏమీ అర్థం కాలేదు. అలాగే ఆ చెట్టు చాటున నిలబడి ఆ జంతువుల మాటలు వింటూ ఉంది. అప్పుడు పులి ఇలా అంది, మీరంతా చెప్తుంది బాగానే ఉంది, కానీ మనమంతా విషం కలిసిన ఆహారాన్ని తిన్నాం. కొన్ని రోజుల్లోనే మనం చనిపోతాం. మనల్ని తింటే మృగరాజుకు కూడా ప్రమాదమే కదా అంది. ఇది నిజమే, కానీ మన మృగరాజుకు ఆహారం ఇప్పుడు ఎలాగా పాపం? పక్క అడవికి వెళ్ళమని చెప్తామంటే అక్కడికి కూడా ఇదే పరిస్థితి. ఆ అడవి దాటి వెళితే కాని ఆహారం దొరకదు అంది పులి. చెట్టు చాటు నుండి ఈ మాటలన్నీ విన్న సింహం, ఈ జంతువులన్నీ నా గురించే ఆలోచిస్తున్నాయి పాపం, నేనే వాటిని ఇబ్బంది పెట్టాను అని అనుకుంది. వెంటనే వాటి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పింది. నేనే ఈ అడవిని వదిలి వెళ్లిపోతాను, ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండండి. అలా చెప్పి ఆ సింహం అడవి నుంచి బయటికి వెళ్లిపోయింది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి. చిన్నపిల్లలని కూడా చూడకుండా వేటాడిన సింహం పీడ పోయినందుకు సంతోషించాయి. ఏనుగు వేసిన విషం పథకం ఫలించినందుకు అడవిలో జంతువులన్నీ ఏనుగుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. మళ్ళీ ఆ రోజు నుంచి అడవిలో జంతువులన్నీ ఆనందంగా జీవించాయి. ఈ కథ నీతి: కలిసి ఉంటే ఎంత కష్టం వచ్చినా సులువుగా తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.